వెల్కమ్ బ్యాక్ టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ సిరీస్. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బై బెంజమిన్ గ్రహం బుక్లో ఉండే ప్రతి ఇన్వెస్టింగ్ లెసన్ని ఈ సిరీస్లో షేర్ చేస్తాను. పార్ట్ 1 and 2 ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియోలో 5 కోర్ ఇన్వెస్టింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బెంజమిన్ గ్రహం ఏంటో చూద్దాం. నెంబర్ 1, స్టాక్ అనేది జస్ట్ ఒక టిక్కర్ సింబల్ కాదు. స్టాక్ అంటే ఒక బిజినెస్లో మీరు కొంత ఓనర్షిప్ తీసుకుంటున్నారని మీనింగ్. దాని షేర్ ప్రైస్తో సంబంధం లేకుండా ఆ బిజినెస్కి ఒక వాల్యూ ఉంటుంది. ఇందులో ఉండే లెసన్ ఏంటంటే, స్టాక్స్ కొనడం అంటే బిజినెస్లో ఒక ఓనర్షిప్ తీసుకుంటున్నారు మీరు. అంటే మీరు ఒక ఓనర్ లాగా ఆలోచించాలి. మీరు ఆ బిజినెస్ ఓనర్ లాగా అలా ఆలోచించాలి. అంటే ఫస్ట్ మీకు అసలు ఆ బిజినెస్ ఏంటో అర్థం కావాలి. ఆ బిజినెస్ ఎందుకు కూడా తెలియకపోతే ఇంకా ఓనర్ లాగా ఎట్లా ఆలోచిస్తారు? ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుందో తెలియాలి. ఆ బిజినెస్లో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఫ్యూచర్లో ప్రాఫిట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, కొత్తగా ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకొని వస్తున్నారా, సర్వీసెస్ తీసుకొని వస్తున్నారా, ఆ బిజినెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ మీకు అర్థమైతే తర్వాత ఆ బిజినెస్లో ఉండాలా లేదా, ఆ స్టాక్స్ని అమ్మేయాలా ఉంచాలా, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో బిజినెస్ అర్థం కాకుండా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. షేర్ ప్రైస్తో సంబంధం లేకుండా ఆ బిజినెస్కి ఒక వాల్యూ ఉంటుంది అని చెప్పి చూడండి. దాని మీనింగ్ ఏంటంటే, ఆ బిజినెస్ మంచిదైనా సరే కొన్నిసార్లు చాలామంది ఇన్వెస్టర్స్ ఆ షేర్ ప్రైస్ని కొనకపోతే డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ షేర్ ప్రైస్ తక్కువ ఉంటుంది. ఆ బిజినెస్ మంచిది, ఆ బిజినెస్ షేర్ ప్రైస్ ఇంకా ఎక్కువ ఉండాలి, కానీ దాని మీద చాలామందికి తెలియదు కాబట్టి, లేకపోతే చాలామంది దాన్ని సరిగ్గా అనలైజ్ చేయలేదు కాబట్టి దాని షేర్ ప్రైస్ తక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి. సో ఆ షేర్ ప్రైస్ అనేది ఆ కంపెనీ ఎట్లా ఉండాలని చెప్పదు కాబట్టి మీరు షేర్ ప్రైస్ని అసలు చూడకూడదు. మీరు చూడాల్సింది ఆ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది, ఆ బిజినెస్కి ఉండే వాల్యూ ఏందో చూడాలి. ఆ బిజినెస్కి ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, ఆ బిజినెస్ ఫ్యూచర్లో ఎట్లా గ్రో అవుతుంది, అది మాత్రమే చూడాలి. ఆ షేర్ ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాన్ని బట్టి ఆ కంపెనీ మంచిదా కదా అనేది చెప్పకూడదు. దట్ ఈస్ ద లెసన్. నెంబర్ 2, మార్కెట్ అనేది ఫర్ ఎవర్ నిరంతరం అన్సస్టైనబుల్ ఆప్టిమిజం అండ్ అన్జస్టిఫైడ్ పెసిమిజం ఈ రెండింటి మధ్య స్వింగ్ అవుతూ ఉంటుంది. అన్సస్టైనబుల్ ఆప్టిమిజం అంటే విపరీతమైన ఉత్సాహం అనుకోండి. అంటే ఏదైనా మీకు ఒక హ్యాపీ మూమెంట్ వచ్చినప్పుడు అసలు మీ కంట్రోల్లో లేకుండా మీరే హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు. తర్వాత అన్జస్టిఫైడ్ పెసిమిజం అంటే ఏమాత్రం లాజిక్ లేని నిరుత్సాహం. అంటే అసలు ఏమీ ఆలోచించకుండా ఏదేదో జరిగిపోతున్నాడు భయపడిపోవడం. సో మార్కెట్ కొన్నిసార్లు మరీ హైలో ఉంటుంది, అప్పుడు అన్ని స్టాక్స్ ప్రైజెస్ పెరిగిపోతాయి. ఇంకొన్నిసార్లు మరీ లోకి పడిపోతుంది, అప్పుడు స్టాక్స్ చీప్గా ఉంటాయి. ఇది పాలిటిక్స్లో కూడా కనిపిస్తుంది. ఒక పార్టీ అప్పుడే పవర్లోకి వస్తుంది అనుకోండి, ఆ పార్టీ గురించి అన్నీ పాజిటివ్గానే అనుకుంటారు అందరు జనాలు మొత్తం. కానీ ఆ పార్టీ ఆ పవర్లో ఉండి చాలా రోజుల తర్వాత పొలిటికల్ పార్టీ దానికి వ్యతిరేకత ఎక్కువైపోతుంది అనుకోండి, అప్పుడు అన్ని నెగిటివ్సే కనిపిస్తాయి ఆ పార్టీలో. ఇది పాలిటిక్స్లో కూడా జరుగుతుంది. అలా ఎక్కువ ఆప్టిమిజం ఉత్సాహం ఉన్నప్పుడు స్టాక్ ప్రైజెస్ పెరిగిపోతాయి. లేదు భయంకరమైన పెసిమిజం అంటే ఇంకా మార్కెట్ సరిగ్గా లేదు అన్నప్పుడు అన్ని స్టాక్స్ ప్రైజెస్ తగ్గిపోతాయి. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ మార్కెట్ పడిపోయినప్పుడు కొంటారు, ఎందుకంటే చీప్గా స్టాక్స్ దొరుకుతాయి కాబట్టి. మార్కెట్ చాలా హైలో ఉన్నప్పుడు అమ్ముతారు, అప్పుడు షేర్ ప్రైస్ బాగా పెరిగిపోతుంది కాబట్టి. అప్పుడు ఎంత పెరిగిపోతాయి అంటే యాక్చువల్గా దానికి ఉండే బిజినెస్, దానికి ఉండే ప్రాఫిట్స్, దానికి ఉండే ఇంట్రెన్సిక్ వాల్యూ దాన్ని బట్టి ఆ షేర్ ప్రైస్ 500 ఉండాలనుకోండి, కానీ మార్కెట్లో అది చాలా ఓవర్ వాల్యూడ్గా ఉంటుంది. ఎప్పుడు మార్కెట్ చాలా హైలో, బుల్ మార్కెట్ ఆప్టిమిజం భయంకరంగా ఉన్నప్పుడు దాని షేర్ ప్రైస్ 500 ఉండాలనుకోండి, అది 1000, 700, 800 అట్లా ఉంటుంది. అది చాలా డేంజరస్, ఎందుకంటే ఆ టైంలో అమ్మేయడం బెటర్. నెంబర్ 3, స్టాక్స్ కొంటే సరిపోదు, దాని షేర్ ప్రైస్ని చూసుకోనాలి. అది ఓవర్ వాల్యూడ్ అయితే కొనకూడదు. షేర్ ప్రైస్ ఎక్కువ ఉంటే ఫ్యూచర్లో అది పెరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండవు, పెరగడం కంటే తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందంటే అట్ సమ్ పాయింట్ కరెక్షన్ జరిగి కింద పడుతుంది అది. లేదు దాని షేర్ ప్రైస్ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు నెంబర్ 1 లాస్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది ఆల్రెడీ తక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సో ఆ మంచి కంపెనీ అయినా సరే మీరు షేర్ ప్రైస్ని చూడాలి. ఆ షేర్ ప్రైస్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దాని షేర్ ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఒక సపరేట్ కాన్సెప్ట్ ఫండమెంటల్ అనాలిసిస్లో వాల్యుయేషన్లో వస్తుంది. నేను ఫ్యూచర్లో దాన్ని ఖచ్చితంగా వీడియో చేస్తాను, కొంచెం లేట్ అవ్వచ్చు బికాస్ ఈ బుక్ అంతా నేను కంప్లీట్ చేయాలి. అండ్ ఈ బుక్ని కంప్లీట్ సిరీస్ కంప్లీట్ చేసినా కూడా మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది దాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలనేది. నెంబర్ 4, మనం ఎంత కేర్ఫుల్గా అనలైజ్ చేసి ఇన్వెస్టింగ్ చేసినా మనం రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనం పర్ఫెక్ట్ అని అనుకోవద్దు. ఎప్పుడు రాంగ్ అయినప్పుడు లాస్లో తగ్గించాలి అంటే మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ స్టాక్కి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉండాలి. ఇది ఆల్రెడీ థర్డ్ కాన్సెప్ట్లో చెప్పాను, బట్ ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటంటే, షేర్ ప్రైస్ 300 ఉంటే దాని వాల్యూ ఇంకా ఎక్కువ ఉండాలి. అంటే వాస్తవానికి షేర్ ప్రైస్ అది 400 ఉండాలి. దేన్ని బట్టి, దానికి వచ్చే ప్రాఫిట్స్ని బట్టి, దానికి ఉండే గ్రోత్ పొటెన్షియల్ని బట్టి దాని షేర్ ప్రైస్ మార్కెట్లో 400 ఉండాలి. కానీ మార్కెట్లో అది కేవలం 300 మాత్రమే ఉంది. అట్లా ఎందుకు ఉంటుందంటే, చాలామందికి మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అనలైజ్ చేయరు, ఏదో ఊరికే కొంటూ ఉంటారు. అందరు కొంటుంటే అది అందరికీ ఆ కంపెనీ గురించి బాగా తెలిసిపోయినప్పుడు కొంటారు. సో చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ఆ కంపెనీ స్టార్టింగ్లో దాని గురించి ఎవరికి తెలియదు. ఒక 1 year బ్యాక్ జొమాటో ఎవరికి తెలియదు, ఆ కంపెనీ షేర్ గురించి ఎవరికి తెలియదు చూడండి. అప్పుడు దాని షేర్ ప్రైస్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటుంది.
అంటే ఇప్పుడు ఆ షేర్ దానికి ఉండే షేర్ ప్రైస్ మార్కెట్లో 300 ఉందనుకోండి, కానీ దానికి ఉండాల్సిన షేర్ ప్రైస్ 400 అరౌండ్ ఉండాలనుకోండి, అప్పుడు ఆ కంపెనీకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంది అని మీనింగ్, అంటే అది అండర్ వాల్యూడ్. వెరాజ్ అది 400 కంపెనీ మార్కెట్లో ఉండి దాని యాక్చువల్ వాల్యూ 300 ఉండాలనుకోండి, అది ఓవర్ వాల్యూడ్, దానికి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కాదు కదా, చాలా రిస్కీ స్టాక్ అది. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటే నెంబర్ 1 ప్రాఫిట్స్ వస్తే చాలా హై వస్తుంది, లేదు మన అనాలిసిస్ రాంగ్ అయినా కూడా దాని షేర్ ప్రైస్ ఆల్రెడీ తక్కువ ఉంది కాబట్టి లాస్ వచ్చేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, వచ్చినా చాలా తక్కువ లాసెస్తో బయటపడిపోవచ్చు. నెంబర్ 5, ఇన్వెస్టింగ్లో సక్సెస్ఫుల్గా అవుతారా లేదా అనేది మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు క్రిటికల్ థింకర్ అయి ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ బాగుండాలి, లాజిక్ లేని నమ్మకాలు ఉండకూడదు, పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ధైర్యం ఉండాలి, భయపడకూడదు. షేర్స్ కింద పడుతుందా పైకి పడుతుందా, రెడ్లో ఉందా గ్రీన్లో ఉన్నది మ్యాటర్ కాదు, మీరు చేసిన అనాలిసిస్ ఇంపార్టెంట్. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటేనే మైండ్ వర్క్ అవుతుంది, లేకపోతే ఎమోషన్సే వర్క్ అవుతాయి. సో అవి కింద పోతున్నాయా పైకి పోతున్నాయా దానికంటే మీరు సరిగ్గా అనలైజ్ చేస్తారా లేదా, అదొకటే క్వశ్చన్. ఫెయిల్ అయితే జస్ట్ మీరు అనాలిసిస్ రాంగ్ అని తెలుసుకోండి, నెక్స్ట్ టైం అనాలిసిస్ని ఇంప్రూవ్ చేసుకోండి, అంతే, భయపడిపోవద్దు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely, and I'm your willing victim.